సంబంధిత రైతు ఫోటోలే వేసాం. ఎవడు ఫోటో లేదు దీంట్లో. చూడండి, రైతు ఫోటో, ఇక్కడ ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బుక్లో రైతు ఫోటో లేదు. పట్టాదారు పసుపు అప్పన్న చూడండి, అక్కడ బొడ్డుగాలు నర్సీపట్నం నక్కపల్లి మండలం రైతు ఫోటో కూడా లేదండి. రైతు ఫోటో కూడా లేదు. మీకు ఇష్టమైన ఫోటో పెట్టుకుంటారు. ఇక్కడ రైతు ఫోటో పెట్టి మేము ఇచ్చాం. నీ పాపాలు సరిదిద్దడానికే 18 నెలలు సరిపోలా. నువ్వు చేసిన దుర్మార్గమైన పనులు, ఇవాళ వచ్చే కంప్లైంట్లన్నీ కూడా అయ్యే. నీ ఇష్టారాజ్యంగా చట్టాన్ని నీ చుట్టం చేసుకొని మళ్ళీ ఏం చేశాడు, నాణ్యత కూడా చూడండి, దీని నాణ్యత ఎట్టుంది, దీని నాణ్యత ఎట్టుంది. నాణ్యతలో ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఈకేవై పట్టాదారు పాస్ పుస్తకంలో, మనం ఇచ్చిన పుస్తకంలో వివరాలన్నీ కూడా వెబ్లాండ్తో పాటు సరి చేసుకోవడంతో పాటు విఆర్ఓ ఆన్లైన్ ఈకేవైసి నిర్వహించి పుస్తకాలు పంపిణీ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలన్నీ కూడా వెబ్లాండ్లో సరిపోల్చుకోవడంతో పాటు విఆర్ఓ ఆన్లైన్ ఈకేవైసి నిర్వహించి పట్టాదారు పుస్తకం ఇచ్చాడు. నువ్వేం చేసావు, వెబ్లాండ్తో సంబంధం లేకుండా పుస్తకాలు ఇచ్చేసుకో, కొట్టు సావమని. ఇప్పుడు ఈ పుచ్చుకొని వాళ్ళలో జుట్టు పట్టుకుంటున్నారు. ఈ మార్చేసావు, ఇష్టం వచ్చినట్టు గట్లు మార్చేసావు, విస్తీర్ణాలు మార్చేసావు, అన్నదమ్ములు ఆస్తుల్లో నీ ఇష్టారాజ్యంగా మార్చేసావు. ఇవాళ జుట్టు ముట్టుకొని అవన్నీ కూడా కంప్లైంట్లు తండోపతండాలుగా లక్షల సంఖ్యలో కంప్లైంట్లు వస్తూ ఉంటే 18 నెలలు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దృష్టి పెడితే కొంతమేరకు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని వెళ్ళగలిగారు ప్రజల్లోకి. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఇవన్నీ కూడా మొత్తం ఇవాళ క్రెడిట్ చోరీ కావాలని అడుగుతున్నాడు. క్రెడిట్ ప్రతి దాంట్లో క్రెడిట్ అని కావాలని అడుగుతున్నాడు. 80 ఏళ్ళు అంటున్నాడు. 60 వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. 60 రాబోతున్నాయి. 80 అని వయసు మీద, పెద్దరికం మీద ఇవాళ నీ అహంకారపు మాటలో, నీ ఎటకారాలు, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందంట. అమెరికా పంపిస్తే తిరుగుటపాలో డిగ్రీ పూర్తి చేయకుండా వెనకొచ్చావు. ఇవాళ స్టాన్ఫర్డ్లో చదువుకొని దావోస్లో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ విశాఖపట్నంలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ 23.5 లక్షల కోట్ల పెట్టుబడులతో సుమారు 16 లక్షల ఉద్యోగాల కల్పనలో ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ లోకేష్ బాబు పరిగెత్తిస్తూ ఉన్నాడు. నువ్వు సిబిఐ కేసులు, ఈడీ కేసులు, సూట్ కేసు కంపెనీలు, ఇవాళ నీ ఎంపీలు ఎక్కడున్నారయ్యా? ఈడీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నీ విజిల్ బ్లోయర్స్ ఎక్కడున్నారయ్యా? ఈడీ ఆఫీసులో ఉన్నారు. నీ సీనియర్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారయ్యా? ఎయిమ్స్ హాస్పిటల్లో కుయ్యో మర్రో అంటూ ఉన్నారు. ఇవాళ నీ అనుచరులు రాజకేశ్ రెడ్డి వాళ్ళు ఎక్కడున్నారయ్యా? గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దవాడు చుట్టూ తిరుగుతున్నారు. నీ సీఎం ఆఫీసులో, నీ ఆఫీసులో సెక్రటరీలు ఎక్కడున్నారయ్యా? సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నీతో కలిసి పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలు చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ, హైకోర్టు చుట్టూ కొంతమంది తప్పు చేసిన అధికారులు ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నువ్వా ఇవాళ క్రెడిట్ గురించి మాట్లాడేది? ఇవాళ నువ్వా ప్రభుత్వం గురించి మాట్లాడేది? ఇవాళ నువ్వా ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పేది? ఇవాళ నువ్వు చేసిన అప్పుల పాపం 10 లక్షల కోట్లు ఇవాళ వడ్డీలు కట్టడానికి సరిపోవట్ల డబ్బులని కూడా. ఇవాళ 4,000, 6,000, 10,000, 15,000, నెలకు 3,000 తగ్గకుండా కోట్లు, దగ్గర 36,000 కోట్లు మేము
పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తామంటే ఏం మాట్లాడుతున్నావయ్యా? 10,000